హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. టెట్ కోసం అదేవిధంగా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం నేను గడిచినటువంటి కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ దాంట్లో భాగంగా 7th క్లాస్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ వర్క్ని కూడా మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాము. సో ఓన్లీ లాంగ్వేజ్ వర్క్ గురించే. తర్వాత త్వరలోనే నేను వొకాబులరీకి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను నేను. సో చక్కగా ఫాలో అవ్వండి. ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఇది, దీన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. టెట్లో మంచి స్కోరింగ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా డిఎస్సిలో కూడా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో 3 క్వశ్చన్స్ అనేటువంటి యొక్క లెసన్లో ఉన్నటువంటి లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వాటిని మనం గ్రామర్ పార్ట్ని మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో వర్కింగ్ విత్ ద టెక్స్ట్ కదా, వర్కింగ్ విత్ లాంగ్వేజ్. ఇక్కడ ఏం చెప్పారంటే మ్యాచ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ ఏ విత్ దేర్ మీనింగ్స్ ఇన్ లిస్ట్ బి అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయింటెడ్ అంటే లాస్ట్ కాన్షియస్నెస్, స్పృహ తప్పి పడిపోవడాన్ని ఫెయింట్ అంటారనమాట. అలాగే వుండెడ్ అంటే గాయపడడం. సో వుండెడ్ అంటే గాయపడడం కాబట్టి సివియర్లీ ఇంజూర్డ్ అనమాట. సో వీటిని మనం ఎలా పెట్టుకుందామా? ABCDEF G. ఓకే, ఇలా పెట్టుకుందాం. సో వుండెడ్ అంటే ఏంటి? సివియర్లీ ఇంజూర్డ్, ఆప్షన్ డి. అవోక్ అంటే ఏంటంటే నిద్ర నుంచి లేవడం అనమాట, కాబట్టి గాట్ అప్ ఫ్రమ్ స్లీప్. ఫర్గివ్ అంటే క్షమించడం, మీకు తెలిసినటువంటిదే. పార్డన్, ఓకేనా? పార్డన్ అన్న కూడా క్షమించడమే. సో ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైనటువంటి, లాయల్ అనేటువంటిది. పిటీ అంటే జాలిపడ్డం, ఫీల్ సారీ ఫర్. ఆ తర్వాత బెడ్స్. ఓకే, బెడ్స్ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్ అనమాట. ఓకే, సీడ్ బెడ్స్ అని అంటారు కదా, అదనమాట. సీడ్ బెడ్ అంటే ఈ విధమైనటువంటి నారుమడి అలా అంటారు. మన స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫర్ ప్లాంట్స్. అండ్ దెన్ రిటర్న్ అంటే గివ్ బ్యాక్ అనమాట, వెనక్కి ఇవ్వడాన్ని రిటర్న్ అని అంటారు. సో మీనింగ్స్ మీరు జాగ్రత్తగా చదువుకుంటే వీటిని అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం చూద్దాము. నెక్స్ట్ నెంబర్ 2 ఏమి ఇచ్చారు ఇక్కడ? ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ 2 blanks అంట. అండ్ దెన్ ఫిల్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇచ్చినటువంటి దాంట్లో రావాలి. హీ హ్యాస్ డాష్ టు హెల్ప్ మీ. డూ యూ థింక్ హీ విల్ రిమెంబర్ హిస్? హ్యాస్ అంటే ఇక్కడ ఒక వెర్బ్ అవుతుంది, ఇక్కడేమో నౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రామిస్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ప్రామిస్డ్, సో ఇది వెర్బ్. హీ హ్యాస్ ప్రామిస్డ్. అండ్ దెన్ హిస్ ప్రామిస్, ఇదేమో నౌన్ అవుతుంది. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది కనుక అది నౌన్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ పక్కన వచ్చింది కాబట్టి అది వెర్బ్ అవుతుంది. రెండోది కూడా ఇచ్చాడు, మనం చూద్దాం. ద డాష్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్. ఎవరు చెప్పారు? ఇక్కడ నౌను. ది తర్వాత ఎప్పుడు కూడా నౌన్ అని ప్రొనౌన్. ద జడ్జ్ సెడ్ దట్ ఓన్లీ ఫ్రెష్ ఎవిడెన్స్ వుడ్ మేక్ హిమ్ చేంజ్ హిస్ జడ్జ్మెంట్. ఓకేనా? వాట్ ఈస్ దట్? జడ్జ్మెంట్. హిస్ జడ్జ్మెంట్. అది నౌనే, ఇది కూడా నౌనే. ఐ డిడెంట్ నోటీస్ ఎనీ సీరియస్, ఆప్షన్ ఏంటి? డిఫర్ కదా. సో డిఫరెన్స్, సీరియస్ డిఫరెన్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద డిబేటర్స్ ఆల్దో దే ఫ్రమ్ ఆన్ అనదర్ అవర్ స్మాల్ పాయింట్స్. డిడెంట్ అన్నాడు కాబట్టి డిఫర్డ్, V2 వెర్బ్ని వాడతాం. ఇట్స్ ఎ ఫెయిర్లీ సింపుల్ క్వశ్చన్ డాష్ 2 తర్వాత ఎప్పుడు V1నే వాడాలి కదా, టు ఆన్సర్. సో టు ఆన్సర్. బట్ విల్ యూ యాక్సెప్ట్ మై? ఇక్కడ కూడా యాక్సెప్ట్ మై, ఇక్కడ కూడా నౌన్ కూడా ఆన్సర్ అవుతుంది. రెండు ఒకటే కనుక ఆన్సర్. నెక్స్ట్, ఇట్ ఈజంట్ డాష్ దట్ డాష్ షుడ్ ఆల్వేస్ బీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇట్ ఈజంట్ నెసెసరీ. It isn't necessary that అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా, దాని గురించి అనమాట ఇది.
సో necessity should always be the mother of invention. Hermits అంటే సాధువులు అనమాట. Hermits are dash men. How they acquire their dash no one can tell. Yeah, they are wise men. వాళ్ళకి వచ్చేటువంటిది విజ్డమ్, అంతే కదా. విజ్డమ్ no one can tell. The committee has dash to make Jagdish captain of the team. The dash is likely to please everyone. Has decided, has తర్వాత V3 కదా. Has decided and then the decision. The decision is likely to please everyone. Asking for dash is as noble as willingness to dash. Yeah, asking for forgiveness. Asking for forgiveness is as noble as willing to forgive. Willing to forgive. Okay, so this is all from the first lesson అనుకుంటా. ఫ్రమ్ ద ఫస్ట్ లెసన్ ఇది. అండ్ దెన్ సెకండ్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ కూడా మనం చూడడానికి ట్రై చేసేద్దాం. గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ ఇక్కడ ఏమన్నారు చూద్దాము. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నారు. అయిన తర్వాత ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్ పార్టీ విల్ లీవ్ ది హౌస్. రెండో సెంటెన్స్, షీ వోంట్ బీ సో అప్సెట్ ఇఫ్ షీ నోస్ అబౌట్ ద పోర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్. తర్వాత ఇఫ్ ద చెప్పల్స్ డూ ఫిట్ విల్ యూ రియల్లీ నాట్ మైండ్. సో ఏమన్నాడు ఇక్కడ, నోటీస్ దట్ ఈచ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ద ఫస్ట్ పార్ట్ బిగిన్స్ విత్ ఇఫ్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ గురించి చెప్తారనమాట. రీరైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యాజ్ ఎ సింగిల్ సెంటెన్స్. యూజ్ ఇఫ్ యాజ్ ద బిగినింగ్. ఓకే, ఎలా రాసుకోవాలి ఇఫ్ క్లాజ్ అంటే? మీకు ఒకటి చిన్న మ్యాటర్ చెప్తాను చూడండి ఒకసారి. సో ఇఫ్తో మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇఫ్ ప్లస్ V1 అనుకోండి. విల్ క్లాజ్లో విల్ ప్లస్ V1 లేకపోతే కెన్ ప్లస్ V1. ఇఫ్ ప్లస్ V2 వచ్చింది అనుకోండి, ఇక్కడ వుడ్ కానీ కెన్ కానీ వచ్చి V1 వస్తుంది. అలాగే ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, ఓకే, ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రాస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ అనమాట. ఓకే, ఇఫ్ ప్లస్ V1 అయితే విల్ ప్లస్ V1. ఇఫ్ విల్ క్లాస్లో ఇఫ్ ప్లస్ V2 అయితే వుడ్ ప్లస్ V1. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అనుకోండి, వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకే, అలాగే అన్లెస్ వచ్చింది అనుకోండి, అన్లెస్ వస్తే కనుక అన్లెస్ ప్లస్ V1 వస్తే కనుక విల్ ప్లస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. అన్లెస్ అనేటువంటిది నెగిటివ్ మార్క్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఏమన్నారు, ఎలా రాయమన్నారు చూద్దాం ఒకసారి. చూడండి. ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్. వాక్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద బస్ అన్నారు. ఇక్కడ ఇఫ్ యూ వాక్ ఫాస్ట్ ఇఫ్ ప్లస్ V1 ఇదిగోండి, సబ్జెక్ట్ ప్లస్ V1, యూ ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ఇక్కడ V1. నెక్స్ట్, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైండ్. ఇఫ్ యూ స్పిట్ ఆన్ ద రోడ్ యూ విల్ బి ఫైండ్. ఓకే, సో ఇక్కడ కూడా మిగిలినటువంటి వాటిని కూడా మనం రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నా యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ది ఈవినింగ్. అంటే అక్కడ ఎలా అవుతుంది, ఇక్కడ డోంట్ తీసేస్తాము. ఇఫ్ యూ టైర్ యువర్ సెల్ఫ్ నా యూ వోంట్ బీ ఏబుల్ టు, ఇది మామూలుగానే మనం రాసేసుకుంటాం అన్నమాట. యూ వోంట్ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ ది ఈవినింగ్ అది రాసేస్తాం. స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ ఇఫ్ యూ స్టడీ అంతే. ఇఫ్ యూ స్టడీ రెగ్యులర్లీ యూ విల్ డూ వెల్ ఇన్ ది ఎగ్జామినేషన్. వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ఫస్ట్ డివిజన్. If you work hard you will pass the examination in the first division. Be polite to people, they'll also be polite to you. అప్పుడు ఏం చెప్తాము, ఇఫ్ యు ఆర్ బీ కాబట్టి ఇక్కడ ఇఫ్ యు ఆర్ పొలైట్ టు పీపుల్ దే విల్ ఆల్సో బీ పొలైట్ టు యూ. డోంట్ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. అంటే ఇఫ్ యూ టీజ్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. సో ఇది ఇఫ్ క్లాస్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో రెండో చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ paragraph. Today is Sunday. I'm wondering whether I should stay at home or go out. If I go out, I'll and I shall ని ఇలా రాస్తారనమాట. I'll miss the lovely Sunday lunch at home.
If I stay for lunch, I'll miss the Sunday film showing at Archana Theatre. I think I'll go out and see the film only to avoid getting too fat. So this is all about the Roman number 2 and complete each sentence below by appropriately using any one of the following. Don't go to the theater. ఏం రాస్తాం ఇక్కడ? ఇఫ్ యూ ఇది మూడిట్లో ఏదో అన్నాడు కదా, అందుకని. సో ఇక్కడికి నెంబర్లు ఇద్దాం, 1 2 3. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, he'll post your letter. He'll post your letter. యా ఎవరిని? ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, హీ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇఫ్ యూ. ఓకే, డోంట్ గో టు ద థియేటర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు, వెళ్ళాలని లేకపోతే వెళ్ళకు. విల్ పోస్ట్ యువర్ లెటర్ ఇఫ్ యూ వాంట్ హిమ్ టు, నువ్వు అతన్ని చేయమని కోరుకుంటే అలా చేస్తాడు. ప్లీజ్ యూస్ మై పెన్. ప్లీజ్ యూస్ మై పెన్ ఇఫ్ యూ వాంట్ టు. He'll lend you his umbrella. If you want him to. My neighbor Ramesh will take you to the doctor. If you want him to. Don't eat it if you don't want to. So these are the grammatical expressions from the second lesson అన్నమాట. ఓకే, థర్డ్ లెసన్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అంట. ఓకేనా? సో ఇదొక కామెడీ, ఇది బాగుంది కార్టూన్. సో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూద్దాము. సో కామిక్ బుక్ చూసాం కదా. నోటీస్ ఆఫ్ ఇన్ ఎ కామిక్ బుక్ దెర్ ఆర్ నో స్పీచ్ మార్క్స్ వెన్ క్యారెక్టర్స్ టాక్. Instead, what they say is put in speech bubble. However, if we wish to repeat or report what they say, we must put it into reported speech. Okay na? ఇది reported speech గురించి. The following sentences in reported speech లో మార్చమని అడుగుతున్నారు అన్నమాట. How much did you pay for that hilsa? The woman asked the man how much he paid for that hilsa. So ఇది ఆన్సర్ అన్నమాట. ఇలా రాయాలి. Why is your face half shaven? Gopal's wife asked him why his face was half shaven. Why his face was half shaven. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ గురించినటువంటిది వీడియో ఛానల్లో ఉంది. డీటెయిల్గా మీరు చూస్తే ఈ యొక్క ఆన్సర్లో రూల్స్ ఏ విధంగా వచ్చాయనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. ఐ యాక్సెప్ట్ ది ఛాలెంజ్ యువర్ మ్యాజెస్టీ. గోపాల్ టోల్డ్ ద కింగ్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే రాజుగారిని కాబట్టి రెస్పెక్ట్ఫుల్లీ. దట్ కనెక్టింగ్ వర్డ్ ఇది. దట్ హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు సీ ద కింగ్. గోపాల్ టోల్డ్ ద గాడ్స్ that he wanted to see the king. Bring the man to me at once. The king ordered the guard. The man is imperative sentence కాబట్టి ఇక్కడ 2 పెట్టేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ రాసేస్తాం. Bring the man to me అంటే to him అన్నమాట. రాజుగారు కదా, to him at once. తర్వాత చూద్దాం. చూడండి. ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై లుకింగ్ దెమ్ అప్ ఇన్ ద డిక్షనరీలో చూడమంటున్నారు. ఇది మీనింగ్ అనేటువంటిది మీరు ఛాలెంజ్, మిస్టేక్, కామికల్, కోటియస్, స్మేరింగ్ అనేటువంటి వాటికి అర్థాన్ని మీరు డిక్షనరీలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో డిక్షనరీలో చూసుకోండి. ఫోర్త్ లెసన్కి వెళ్ళిపోతాము. థర్డ్ అయిపోయింది. ది యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. యాషెస్ అంటే బూడిద. ఓకే, బూడిద అనేటువంటి దాని గురించి ఏదో లెసన్ ఇది. కంప్రెన్షన్ చెక్. వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అంట. సో ఇక్కడ మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే క్వశ్చనింగ్ వర్డ్స్ అనమాట. క్వశ్చనింగ్ వర్డ్స్ గురించినటువంటి విషయం మనకి నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాము. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ అన్నట్టు ఐమ్ రీడింగ్ ఎ బుక్. హూ రోట్ ఇట్? రస్కిన్ బాండ్.
Where did you find it? In the library. So what, who, where are question words. Questions that require information begin with question words. Some other question words are when, why, where, which and how. ఓకే, సో వీటిని మనం ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. వాట్ అనేటువంటిది యాక్షన్ గురించి, థింగ్స్ గురించి అడుగుతుంది అనమాట. వాట్ అనేటువంటి పదంతో క్వశ్చన్ మనం స్టార్ట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అనేటువంటిది యాక్షన్స్ లేదా థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది, థింగ్స్ అయ్యి ఉంటుంది అనమాట. హూ ఏమడుగుతుంది? పీపుల్ అనమాట. ఓకేనా? హూ అంటే ఎవరు అనేటువంటి అర్థం వస్తుంది. విచ్ యాస్క్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్. విచ్ అనేది వస్తే కనుక పీపుల్ కానీ థింగ్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. వేర్ అనేటువంటిది ప్లేస్ అనేటువంటి దాన్ని ఆన్సర్ ఇస్తుంది. దెన్ వెన్ అనేటువంటిది టైం అన్నమాట. వెన్ అనే క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ టైం అవుతుంది. వై అనేది అడిగితే రీజన్ ఆర్ పర్పస్ అన్నమాట. అందుకనే దీంతో వైతో అడిగితే సాధారణంగా బికాస్ అని స్టార్ట్ చేస్తారు. అలాగే హౌ అనేటువంటిది అడిగితే ద మీన్స్, ద మేనర్ ఆర్ ద డిగ్రీ. ఒక యాక్షన్ ఎలాగా, ఏ మీన్స్లో జరిగింది, ఏ మేనర్లో జరిగింది, ఎంత స్థాయిలో జరిగింది అనేటువంటిది హౌ చెప్తుంది. హూజ్ అనేటువంటిది పొసెషన్స్, ఎవరికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఇది ఉంటుంది అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ఏమన్నారు? ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్ అండ్ ఫ్రేమ్ క్వశ్చన్స్ ఆన్ ద ఇటాలిసైజ్డ్ ఫ్రేజ్ అంట. అనిల్ ఈజ్ ఇన్ స్కూల్, వేర్ ఈజ్ అనిల్. ఓకేనా? అంతేనా? చాలా సింపుల్. వేర్ ఈజ్ అనిల్. క్వశ్చన్స్ కూడా మీరు ఫ్రేమ్ చేయడం అడుగుతున్నారు. అనిల్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద లెఫ్ట్ రో. అంటే విచ్ రో ఈజ్ అనిల్ సిట్టింగ్ ఇన్? విచ్ రో ఈజ్ అనిల్ సిట్టింగ్ ఇన్. తర్వాత నెక్స్ట్ ఏంటి? రీడింగ్ ఏ బుక్ అంటే వాట్ ఈజ్ అనిల్ డూయింగ్, అంతే కదా? వాట్ ఈజ్ అనిల్ డూయింగ్. తర్వాత హూ ఈజ్ రైడింగ్. తర్వాత అనిల్స్ ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. యా, విచ్ రో ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్ ఇన్. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద సెకండ్ రో. యాక్చువల్లీ ఇటలైజ్డ్ అన్నాడు కాబట్టి మనం ఇలా రాస్తే బాగుంటుంది. వేర్ ఈజ్ అనిల్స్ ఫ్రెండ్ సిట్టింగ్ ఇన్, ఇలా రాస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ కరెక్ట్ అదే. ఈ షార్పెనింగ్ హిస్ పెన్సిల్. వాట్ ఈజ్ హీ డూయింగ్. వాట్ ఈజ్ హీ డూయింగ్. ద టీచర్ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. హూ కదా? హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. హూ ఈజ్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ రైడింగ్ ఇన్ ద సమ్ చిల్డ్రన్ లుకింగ్ అవుట్. ఇప్పుడు ఏం చెప్తాం? వాట్ ఆర్ సమ్ చిల్డ్రన్ డూయింగ్. వాట్ ఆర్ సమ్ children doing. What are some children doing? సో అవి వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు మళ్ళా నెంబర్ 2లో రైట్ అప్రోప్రియేట్ క్వశ్చన్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్ స్పేసెస్లో మనకి WH వర్డ్స్ అనమాట. ఎస్టర్డే మార్నింగ్. ఎస్టర్డే మార్నింగ్ అంటే టైం కదా, సమయం కాబట్టి వెన్. వెన్ డిడ్ యూ గెట్ దిస్ బుక్. డాష్ ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్. బికాస్ వచ్చింది కాబట్టి రీజన్. వై ఈజ్ యువర్ సిస్టర్ క్రయింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. డాష్ రూమ్ ఈస్ దిస్. యువర్స్ ఆర్ హర్స్ పొసెషన్ కాబట్టి హూజ్ రూమ్ ఈస్ దిస్. ఇట్స్ అవర్స్. డాష్ డూ యూ గో టు స్కూల్. యా, వి వాక్ టు స్కూల్. ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో టు స్కూల్ అన్నమాట. సో అలాగే థర్డ్ వన్లో కూడా ఇచ్చారు. వీటిని ఇక్కడ మనం చేయాలి. మై ఫ్రెండ్ లాస్ట్ హిస్ కెమిస్ట్రీ బుక్. నవ్ హీ డజంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలీదు. అండ్ ఎక్కడ చూడాలి? వేర్ టు లుక్ ఫర్ ఇట్.
There are so many toys in the shops. Neena can't decide which one to buy. అంతే కదా, ఏది కొనాలో తెలియట్లే. థింగ్ అన్నారు కదా, అందుకని విచ్ వన్ టు బై. యూ డోంట్ నో ద వే టు మై స్కూల్. ఆస్క్ ద పోలీస్మెన్. ఆస్క్ ద పోలీస్మెన్ హౌ టు గెట్ దేర్. హౌ టు గెట్ దేర్. యూ షుడ్ డిసైడ్ సూన్. యా, when to start building your house. Do you know how to ride a bicycle? ఎలా నడపాలో తెలుసా? I don't remember when, ఎప్పుడు నేర్చుకున్నానో, అండ్ ఎలా నేర్చుకున్నానో, how. ఓకేనా? You should know when to talk and where to keep your mouth shut. The teacher advised Anil. ఓకేనా అండి? అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం. సో ఇదేంటి అంటే, ఈ యొక్క ఆపోజిట్ వర్డ్స్కి యాడ్ చేయడానికి ఐఎం అనేటువంటి ప్రిఫిక్స్ని కానీ ఐఎన్ అనేటువంటి ప్రిఫిక్స్ని కానీ యాడ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ అయిపోతాయి. దాని గురించి మనం చూద్దాం. The project appears very difficult at first, but we worked very hard. Very difficult అంటే impossible. ఇంకెక్కడ ఐఎం పెట్టి impossible. తర్వాత he lacks competence. lacks competence అంటే ఏమవుతుంది ఇక్కడ? incompetent. ఇది ఓకేనా? ఈజ్ incompetent. ఈజ్ incompetent. వెరీ డిఫికల్ట్ తీసేస్తాం అక్కడ. ఇంపాసిబుల్. అండ్ దెన్ ల్యాక్స్ కాంపిటెన్స్ కాదు, ఈజ్ ఇన్కాంపిటెంట్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ డోంట్ లూజ్ పేషెన్స్. ఓకేనా? డోంట్ లూజ్ పేషెన్స్ అంటే తీసేసి డోంట్ బీ ఇంపేషెంట్. డోంట్ బీ ఇంపేషెంట్. A letter will come one day, the postman told me. That's not a proper remark. Not a proper ante, that's an improper remark. That's an improper remark to make under the circumstances. He appears to be without sensitivity. To be insensitive. In fact, he is very emotional. తర్వాత ఫిఫ్త్ రోమన్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఆర్టికల్స్ గురించి చెప్పారు. ఇట్ వాస్ అ కోల్డ్ మార్నింగ్ అండ్ స్టార్ స్టిల్ గ్లోడ్ ఇన్ ద స్కై. an old woman was walking along the road. The words in italics, ఏ, an, అలాగే సో వీటిని ఏమంటాము అంటే అండ్ ద, ఈ మూడింటిని కూడా, ఈ రెండింటిని మేము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. దీని వచ్చేసరికి డెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఓకేనా? ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ అ సింగులర్ కౌంటబుల్ నౌన్. సింగులర్ కౌంటబుల్ నౌన్ యూజ్ చేస్తాము. యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ అ వర్డ్ దట్ బిగిన్స్ విత్ ఎ వవెల్. రెండింటికి కూడా సింగులర్ కౌంటబుల్ నౌన్ మీద యూజ్ చేస్తాము. ఏన్ ఎప్పుడు వెన్ ఎ వర్డ్ ఇట్ స్టార్ట్స్ విత్. ఓకేనా? వెన్ ఎ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్ అండి ఇక్కడ. ఓకేనా? కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే దాని ముందు మనం ఏని యూజ్ చేస్తాము. అదే వర్డ్ స్టార్ట్స్ విత్ వవెల్ సౌండ్ అనుకోండి, యాన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అందుకే చూడండి ఇక్కడ బ అనేటువంటిది కాన్సనెంట్ కాబట్టి బాయ్. మ అనేటువంటిది కాన్సనెంట్ మ్యాంగో. య అనేటువంటిది యూనివర్సిటీ. అక్షరాలతో పోకూడదు. యూ ఉంది కదా, ఇలాంటి వంకలేం మనం పెట్టుకోవాల్సిన పని లేదు. పలికేటప్పుడు యా యూనివర్సిటీ, యా రాలావా, యా పలుకుతున్నాం కాబట్టి ఏ యూనివర్సిటీ. అలాగే యాక్టర్ అనేటువంటిది ఒక బబెల్ సౌండ్ కాబట్టి యాన్ యాక్టర్. యాపిల్ బబెల్ సౌండ్, యాన్ యాపిల్. అవర్, యాన్ అవర్. ఓకేనా? హెచ్తో మనకు సంబంధం లేదు, ప్రొనౌన్సియేషన్ అవర్ కాబట్టి అక్కడ యాన్ అవర్ అనేటువంటిది అవుతుంది. అంతే, రెండే పాయింట్లు. కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఒక వర్డ్ ఏని యూజ్ చేయండి, బబెల్ సౌండ్తో స్టార్ట్ అయితే యాన్ని యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమన్నారు? ఏ, యాన్, దాల్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ మార్క్ చేసి పెట్టాలన్నారు. దాన్ని కూడా మనం ఇప్పుడు చూడడానికి ట్రై చేద్దాం. దెర్ వాజ్
దెర్ వాజ్ వన్స్ ఏ ప్లే, ఓకేనా, ప్లే, ఓకేనా, అండ్ దెన్ విచ్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. ఫస్ట్ టైం ఏ ఫేమస్ యాక్టర్ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్. తర్వాత రెండోసారి ఎప్పుడు యూజ్ చేసినా డెఫినెట్ ఆర్టికల్ పెడతాము. ఇన్ ద ప్లే హిస్ రోల్ వాజ్ దట్ ఆఫ్ అరిస్టోక్రాట్, కాబట్టి an aristocrat who had been imprisoned in a castle. ఫస్ట్ టైం చెప్పినప్పుడల్లా ఇన్ ఏ క్యాసిల్ ఫర్ 20 years. ఇన్ లాస్ట్, ఫస్ట్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తాం. ఇన్ ద లాస్ట్ యాక్ట్ ఆఫ్, రెండోసారి కదా, మొట్టమొదటిసారి కాబట్టి ద ఏ ప్లే, రెండోసారి వచ్చినప్పుడు ద ప్లే. సమ్వన్ వుడ్ కమ్ ఆన్ ద స్టేజ్, సెకండ్ టైం ద స్టేజ్, with a letter which he would hand over to ఎవరికి ఇస్తారు, ద ప్రిజనర్. ఈవెన్ దో ది అరిస్టోక్రాట్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్, ఏంటది, ఫస్ట్ టైం కాదు కదా, ఇది రెండోసారి కాబట్టి రీడ్ ద లెటర్ at each performance. He always insisted that the letter be written out from beginning to end. ఓకేనండి. సో ఆర్టికల్స్ అనేటువంటి మనకి చెప్పండి. అలాగే ఇక్కడ ఏమన్నారు, ఎన్సర్కిల్ ద కరెక్ట్ ఆర్టికల్ అంట. నీనా వాజ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ షీ గాట్ ద జాబ్. ఫస్ట్ టైం యూజ్ చేస్తే అది ఇండెఫినెట్ ఆర్టికల్, అదే రెండో సందర్భంలో యూజ్ చేస్తే అది డెఫినెట్ ఆర్టికల్. వుడ్ యూ లైక్ యాపిల్, ఏమవుతుంది ఫస్ట్, వుడ్ యూ లైక్ అన్ యాపిల్ ఆర్ ఏ బనానా, I'd like an apple please. Take the red one. ఇక్కడ ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నారు. Take the red one in the fruit bowl. ఓకే, ఎందుకు ద రెడ్ వన్ ఎందుకన్నారు, ఇక్కడ యాపిల్ ఆల్రెడీ పరిచయం అయిపోయింది, అది తీసుకో, ఆ యాపిల్ని తీసుకో అని చెప్తున్నారు కాబట్టి స్పెసిఫై చేసి అక్కడ దాన్ని యూజ్ చేయడం జరిగింది. యు మే టేక్ an ఆరెంజ్ కదా, ఫస్ట్ టైం an ఆరెంజ్, అది కావాల్సి అది కూడా తీసుకోవచ్చు. విచ్ వన్, ఏ ఆరెంజ్ తీసుకోవాలా, ద వన్ బిసైడ్ ద బనానా, ఎందుకంటే మూడు ఆల్రెడీ పరిచయం జరిగిపోయినాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రామర్ పార్ట్ ఫ్రమ్ ద 4th lesson. ఓకే, అండ్ దెన్ మనకి ఇంకా సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, అండ్ దెన్ మిగిలినటువంటి 5 నుంచి 8 లెసన్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, కీప్ వాచింగ్, చక్కగా చదువుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.